బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికులు, మానసిక వైద్యులు, రచయిత పట్టాభిరామ్ సంస్మరణ సభను ప్రముఖ మెజిషియన్ శ్యామ్ నేతృత్వంలో విజయనగరం ఇంద్రజాలికులు గురజాడ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్కు ఘనంగా నివాళులర్పించారు. పట్టాభిరామ్ హైదరాబాద్లోని కోటి సమీపంలో కబూతర్ ఖానా వద్ద సైఫుద్దీన్ అనే ఇంద్రజాలికుడి ప్రదర్శన చూసి ఆ విద్యపై ఆసక్తి పెంచుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబీఆర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్య నేర్చుకున్నారు. హిప్నాటిజంలో తొలి పిహెచ్డీ సాధించింది ఆయనే. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ పట్టా పొందిన తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1984లో హైదరాబాదులో రద్దీగా ఉన్న ట్రాఫిక్లో కళ్ళకు గంతలు కట్టుకుని రవీంద్ర భారత్ నుంచి చార్మినార్ వరకు స్కూటర్ నడిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రచయిత, సాహితీవేత్త సముద్రాల గురుప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గోపాలరావు, విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలనాధికారి డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ మాట్లాడుతూ పట్టాభిరామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనం చేసిన సిడబ్ల్యూసి చైర్పర్సన్ గోటేటి హిమబిందు, ప్రముఖ మెజిషియన్ శ్యామ్, ఎస్బీటీ మార్కెట్ పూర్వ అధ్యక్షులు పివి రామారావులు మాట్లాడుతూ పట్టాభిరామ్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని, ఆయన బాటలో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని గురజాడ పాఠశాల ప్రిన్సిపల్ పూడి శేఖర్, ఇంద్రజాలికులు పవన్ ఆశీష్, క్రాంతికుమార్, సలీం, సైకాలజిస్టులు ఎస్వి రమణ, శివప్రసాద్, రాజశేఖర్, రాంబాబు, ఎలిశెట్టి సురేష్, విశ్రాంత మండల విద్యాధికారి ఈపి విజయకుమార్లు పట్టాభిరామ్కు ఘనంగా నివాళులర్పించారు.